ఓట్ల కాంగ్రెస్ దొంగ ఓట్ల కాంగ్రెస్ దొంగ ఓట్ల కాంగ్రెస్ ఏం డిమాండ్ చేస్తున్నారు? ఓట్లు దొరికాయి, దొంగ ఓట్లు దొరికాయి, ఏం డిమాండ్? దొరికాయి, దొంగ ఓట్లు దొరికాయి. పట్టుకుంటే అక్కడ లోపల ఎవ్వరు కూడా మాట్లాడలే, సమాధానం చెప్పట్లేదు. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దొంగ ఓట్లు ఏవైతే ఉన్నాయో ఓటర్ ఐడి కార్డులు కూడా ఇది కనిపిస్తా ఉన్నాయి. ఈ ఓటర్ ఐడి కార్డులు ఆ ముందు నుంచి కూడా పెద్ద ఎత్తున దొంగ ఓట్లను తీసుకొని వచ్చి వేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా చాలా మంది కూడా కనిపిస్తున్నటువంటి చనిపోయిన గ్రాండ్ పేరెంట్స్ ఓట్స్ కూడా పడుతున్నాయి. ఎలా పడుతున్నాయి? మాకు తెలిసిన వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ చనిపోయారు, వాళ్ళ ఓట్స్ క్యాస్ట్ చేశారు. ఎవరు క్యాస్ట్ చేశారు? మేడం, చాలా మంది కూడా ఉదయం నుంచి మీ మమ్మీ పోరాడుతూనే ఉంది, దొంగ ఓట్లు వేస్తున్నారని చెప్పినా గానీ ఎలక్షన్ కమిషన్ పట్టించుకోవట్లేదు. అదే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? రూలింగ్ పార్టీ వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు? మా మీద ఎందుకు ఇలా చేస్తున్నారు? మేము ఇన్ని మంత్స్ కష్టపడింది మా అమ్మ కోసం, నాన్న కోసమే కదా. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా పోలీసులు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలందరినీ కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు. పోలింగ్ బూత్ వద్ద కృష్ణానగర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడుతుంది. ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. కనీసం మానవత్వం లేకుండా పోలీసులు కర్కశంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇక్కడ మనకు అడ్డం పడుతుంది. ఉదయం నుంచి కాంగ్రెస్ పార్టీ గూండాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరిని కూడా కట్టడి చేయలేదు. కానీ పార్టీ అభ్యర్థి కావచ్చు, పార్టీ నేతలంతా కూడా కనిపిస్తున్నారు. పట్టించుకోవట్లేదు. పెట్టేశారు, ఆల్రెడీ పెట్టేశారు. బాగా సతాయిస్తున్నారంటే ఒక మహిళ మీద ఎంత కసి ఇదా పగా పెట్టుకుంటారా? అంటే ప్రజాస్వామ్యంలో మేము ఉండొద్దా? మేము చేసుకోవద్దా? మీరే మనుషులా? మేడం, ఇప్పటి వరకు కూడా మీరు బయటకు వచ్చి ఇంత గట్టిగా మాట్లాడింది లేదు. నాకంత బాధ వస్తుంది. మా భర్త చనిపోయి నేను బాధలో ఉంటే కూడా ఏ రోజు కూడా కల్పించుకోవాలా మాట్లాడాల. కానీ ఇవాళ కార్యకర్తల్ని పడేసి కొట్టి టేబుల్స్ పడేసి రౌడీయిజం చేస్తున్నారు. ఆ రౌడీ షీటర్లు కూడా బయట పెట్టి ఆళ్లతోనే కొట్టించి సమాధానం చెప్పమంటే ఎఫ్ఐఆర్ బుక్ చేస్తామంటున్నారు కార్యకర్తల మీద. అంత బెదిరింపులా? ఒక మహిళగా నన్ను నువ్వెవరో నిన్ను చూడు రేపు ఏం చేస్తాను అంటారా? అట్లా మాట్లాడతారా? అంటే ఒక క్యాండిడేట్ ని సవేరా దగ్గర బయట రోడ్డు మీద 150 మంది కూర్చున్నారు, నవీన్ యాదవ్ మనుషులు. వాళ్ళలో నల్లగా ఎత్తుగా ఉన్నాడు ఒక అబ్బాయి. రేపు చెప్తాను ఈ సంగతి అన్నాడు. ఏం చేస్తాడు? ఏం చెప్తాడు? ముందు నుంచి అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. 4 గంటల నుంచి 6 గంటల వరకు రిగ్గింగ్ జరుగుతుందని కూడా అనుమానం వ్యక్తం చేస్తారు. ఎలా? ఆల్రెడీ స్టార్ట్ అయింది. చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు పైన ఫేక్ అంటించి ఫోటో మీద ఫోటో అంటించి వేరే వాళ్ళని తీసుకొచ్చి ఏపిచ్చేస్తున్నారు. ఆల్రెడీ నా ఇంట్లోదే ఉంది. మా ముసలావిడ చచ్చిపోయిన ఓటు ఆల్రెడీ వేసేశారు. చనిపోయిన మనిషి ఓటు ఎట్లా వేస్తారు? ఆ ఫోటోలు అంటించి ఆ ఫోటోలు కూడా ఆ యూత్ ఫోటోలు తీసేసి వేరే అంటించి దాని మీద అదిగో కనపడుతుంది అంటించినవి కూడా తీసుకొచ్చి వాళ్ళతో వేపించి పంపించారు. ఒక పెద్ద ఆవిడ వచ్చి నా ఓటు వేస్తారంటే కరెంటు బిల్లు తెస్తారా ఓటు వేసినప్పుడు? ఎవరైనా ఫస్ట్ టైం నేను ఈ చరిత్రలో ఈ స్టేట్ లో బై ఎలక్షన్స్ లో ఫస్ట్ టైం వింటున్నాను. ఎంత అరాజకం ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఒక మహిళగా నన్ను ఇంత ఇబ్బంది పెట్టి ఏం చేసేది? అధిష్టానం అధికారం ఉందని ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, విప్పులు ఒకళ్ళు కాదు మొత్తం తిరుగుతున్నారు. అంత కసేంటి, అంత పగేంటి? అంటే ఓడిపోతానని భయంతోనా? ఒక ఓట్లు లేవని ముందు నుంచి ఎలక్షన్ కమిషన్ చెప్పింది. కానీ ఇప్పుడు ఓటర్ ఐడి కార్డులు అవన్నీ కూడా బయటపడ్డాయి. తప్పు జరిగింది, దొంగ ఓట్లు ఉన్నాయి. ఆ రోజే బయట పెట్టాము, వెళ్ళి ఇచ్చొచ్చాం కూడా కంప్లైంట్. ఇవాళ కూడా ఇచ్చాము వెళ్ళి. కమిషనర్ గారు నేను రిక్వెస్ట్ చేశాను ఎలక్షన్ కమిషనర్ కి, దయచేసి ఒక మహిళగా నాకు అండ చేయకపోయినా పర్వాలేదు, జెన్యూన్ గా ఉండండి. ఎంత జరుగుతుంది మీరు చూస్తూనే ఉంటారు టీవీలో, ఎంత అరాచకం చేస్తున్నారో గమనించి చెప్పండి అని చెప్పాను. నేను రిక్వెస్ట్ చేసి అడిగా. నేను మార్నింగ్ నుంచి నమోదైన శాతం చూసుకున్నట్లయితే మధ్యాహ్నంలో ఒక్కసారిగా పెరిగిందని చెప్పాలి. మరి ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే సడన్ గా ఇలాగా దొంగ ఓట్లు అనేది పెంచుతూ వచ్చిన శాతమే అనుకోవచ్చా? దీనికి వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పోలీసులు కూడా ఉన్నటువంటి పార్టీ నేతలందరినీ కూడా పంపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. నిరసనకు బైఠాయించినటువంటి వాళ్ళందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించినటువంటి పరిస్థితి. పోలింగ్ బూత్ వద్దనే పరిస్థితి ఈ విధంగా ఉంటే ఉన్నటువంటి వాళ్ళందరి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఉదయం నుంచి వాళ్ళని కట్టడి చేయడంలో విఫలమైనటువంటి పోలీసు యంత్రాంగం అంతా కూడా ప్రస్తుతం వాళ్లకు తొత్తులుగా మారారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు. దొంగ ఓట్లు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున పడతా ఉన్నాయి. సాయంత్రం నుంచి కూడా దొంగ ఓట్లు పడతాయని కూడా చెప్పినప్పటికీ కూడా కనీసం ఆ ఓట్లను కట్టడి చేయడంలో ఎలక్షన్ కమిషన్ విఫలమైంది. ఆ ఓట్లన్నీ కూడా పెద్ద ఎత్తున బయటపడ్డాయి. కాబట్టి ప్రస్తుతం ఆ ఓట్ల శాతం
శాతానికి సంబంధించి మధ్యాహ్నం నుంచి పెద్ద మొత్తంలో ఓట్లు పడుతున్నాయని కూడా ఆరోపించారు. 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో ఎక్కువ హడావిడి ఉండదు, ఖచ్చితంగా వాళ్ళను పక్కనే ఉన్నటువంటి ఫంక్షన్ హాల్ నుంచి కావచ్చు, హోటల్స్ నుంచి తీసుకొని వచ్చి అటు ఎల్బీ నగర్ కావచ్చు, అంతేకాకుండా ఉన్నటువంటి ఖైరతాబాద్ నుంచి పెద్ద ఎత్తున ఓటర్లను తరలించారని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఎన్నికల కోడ్ మొదలైనప్పటి నుంచి కూడా దొంగ ఓట్లు ఒకే అపార్ట్మెంట్ లో కనీసం 33 నుంచి 40 ఓట్లు ఉన్నాయని కూడా ఆరోపించారు. ఆ ఓట్ల శాతానికి సంబంధించి ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఇక్కడ పోలింగ్ బూత్ వద్ద కృష్ణానగర్ లో ఉన్నటువంటి పోలింగ్ బూత్ వద్ద రోడ్డుపైనే బైఠాయించారు మాగంటి సునీత గోపీనాథ్. ప్రస్తుతం పోలీసులు కూడా రంగప్రవేశం చేయడంతో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పంపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దొంగ ఓట్లకు సంబంధించినటువంటి అంశంలో కూడా పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున గత 15 రోజుల నుంచి కూడా ఈ అంశంలో పోరాడుతూనే ఉంది. కానీ ఎలక్షన్ కమిషన్ అధికారులు ఈ దొంగ ఓటర్ ఐడి కార్డులను గుర్తించడంలో, కట్టడి చేయడంలో కావచ్చు, దొంగ ఓట్లను కట్టడి చేయడంలో విఫలమైందని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరైతే సతీష్ రెడ్డితో పాటు, వాసుదేవ రెడ్డితో పాటు, అంతేకాకుండా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వీళ్ళంతా కూడా ప్రొటెస్ట్ చేశారు, నిరసన చేశారు. కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరినీ కూడా రోడ్డు పైన బైఠాయించినటువంటి పార్టీ నేతలందరినీ కూడా అరెస్ట్ చేసి పంపించారు. ఇప్పటి వరకు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలను పంపించకుండా ప్రస్తుతం వచ్చినటువంటి వాళ్ళందరినీ పంపించడం పట్ల కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపి